దేవాతీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయంబరం అని గౌతమి నదికి ఒక ప్రత్యేకత శాస్త్రములు చెప్పాయి. తపస్సు చేసేటటువంటి వారు రేవా నదీ తీరం నర్మదా నదీ తీరానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తే శీఘ్రంగా ఫలిస్తుంది. అట్లాగే మరణం అనేటటువంటిది కనుక గంగా తీరంలో జరిగినట్లయితే సాక్షాత్ పరమేశ్వరుడు ఆ చెవులో శివపంచాక్షరి ఉపదేశం చేసి మోక్షాన్ని ఇస్తాడు అని, అట్లా రామనామాన్ని తారకనామాన్ని ఉపదేశిస్తాడు అని, ఇట్లా రకరకాలైనటువంటి మాటల్లో చెప్పారు. దానం చేసేటప్పుడు కురుక్షేత్రంలో దానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని, మూడింటికి కూడా పనికి వచ్చేటువంటి ప్రత్యేకత గౌతమి నదీ తీరంలో ఉన్నది. సరే, దీంతో పాటుగా ఇంకొక విశేషం, తీర్థవిధులలో భార్య పుత్రులు, అట్లాగే పెత్తంటులు పెంతంటులు, అలాగే సోదరీమణులు వారి భర్తలు, మేనమామలు, పెంతల్లులు పెత్తల్లులు, ఈ మొదలైనటువంటి వారు ఎవరున్నారో, చివరికి గురువులు, ఆఖరికి మనకి పోషణ చేసినటువంటి పెద్దవారు వాళ్ళు చాలా ఆప్తులైనట్లయితే వారు, ఈ మొదలైన వారందరికీ కూడా పిండ ప్రదానాన్ని చేసేటటువంటి అవకాశం తీర్థవిధిలో మాత్రమే దక్కుతుంది, మహాలయంలో దక్కుతుంది. ఇంకెక్కడా కూడా వాళ్ళందరికీ పిండదానం చేసేటువంటి అవకాశం కలగదు. వారందరికీ సంతుష్టిని కలిగింపచేసేది కనుక ఈ తీర్థవిధి అనేటటువంటి దాన్ని శ్రద్ధతో చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండడం అనేది ప్రాచీనులు చేస్తున్న పని. ఇక వీటితో పాటుగా మరొక విషయం ఏమిటి అంటే, పుష్కరాలు వస్తున్నాయి, వివాహాలు పనికిరావు అని లోకంలో ఒక మాటగా చెబుతూ వచ్చారు, వస్తున్నారు కూడా. కానీ వస్తుతః శాస్త్రదృష్ట్యా ఆలోచిస్తే పుష్కరాలకి శుభకార్యాలు మానేయడానికి ఏ విధమైన సంబంధము లేదు, ఏ నది పుష్కరాలైనా సరే. సింహరాశిలో గురువైనటువంటి బృహస్పతి ప్రవేశించినప్పుడు మాత్రం భారతదేశానికి అంతకీ కూడా మూఢం వచ్చినప్పుడు ఎట్లా అయితే కార్యాలు మానేస్తామో అట్లా మానేయమని ఉన్నది. ఆ సింహరాశిలో దేవగురుడు ప్రవేశించిన సంవత్సర కాలము కూడా భారతదేశానికి అంతకీ కూడా గురు సర్వత్ర నిందిత అని, సింహరాశిలో ప్రవేశించినటువంటి గురుడు సర్వత్రా మొత్తం ఆసేతు సీతాచలము కూడా శుభకార్యాలు చేసుకోకూడదు. అయితే సింహరాశిలో ప్రవేశించడం గోదావరి అవుతోంది కనుక గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు మానేయండి అయ్యా అని గుర్తుగా, కొండ గుర్తుగా ఒక మాట మాట్లాడడం ప్రారంభించారు కనుక పుష్కరాల సంవత్సరం పెళ్లి చేయకూడదు అనేటువంటి మాట లోకంలో వ్యాపించింది. కానీ వస్తుతః పుష్కరాలకు అట్లాగే ఈ వివాహాది శుభకార్యాలు మానేయడానికి ఏ విధమైన సంబంధము లేదు. సింహరాశిలో గురుడు ఉన్నప్పుడు మన రాష్ట్రంలోనే కాదు రాష్ట్రాంతరాల్లో కూడా ఒకప్పుడు దర్భాంగా మొదలైనటువంటి దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వీళ్ళందరూ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు వచ్చినప్పుడు అడిగితే అదేమిటండి సింహరాశిలో వివాహాలు ఎట్లా చేస్తాము అన్నారు. వారు కూడా ఎక్కడైనా సరే మానేయవలసిందే. భారతదేశం యావత్తు కూడా గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు వివాహాలు చేయకూడదు. ఇది మా నదీ పుష్కరాలు, వారి నదీ పుష్కరాలు అనే భేదం కాదు. ఇక్కడ సింహరాశిలో గురుడు ప్రవేశించాడు కనుక. అయితే అందులో మరి కొంచెం ఎగ్జంప్షన్స్, అమెండ్మెంట్స్ కొన్ని చెప్పారు వారు. అవేమిటి అంటే, మఖాది పంచపాదేషు గురు సర్వత్ర నిందిత. మఖ మొదటి పాదం దగ్గర నుంచి సింహరాశి ప్రారంభమవుతుంది. మఖ 4 పాదాలు పూర్వఫల్గుని అంటే పుబ్బ ఒక పాదం 5 అయ్యే వరకు మొత్తం భారతదేశంలో ఎక్కడా కూడా వివాహాదులు చేయకూడదు. ఇక రెండవది ఏమిటి అంటే, ఆ మిగిలిన 4 పాదములు సింహరాశిలో ఉన్నప్పుడు గంగా గోదాంతరం హిత్వా శేషాంఘ్రిషు నదోషభాక్కని, గంగా గోదావరి మధ్యప్రదేశాన్ని విడిచిపెట్టంటే రాజమండ్రి వరకే, కొవ్వూరు దగ్గర నుంచి ప్రారంభించి ఆ తీరంలో ఉంటుండేటటువంటి వారు మిగిలిన 4 పాదాల్లోనూ చేసుకోవచ్చు అని. ఇంచుమించుగా కార్తీక మాసం దాటిన తర్వాత ఆ కాలం వస్తుందన్నమాట. ఇంచుమించుగా 9 పాదములు సంవత్సరము అని అంటే 6-7 మాసాలు గడిచేటప్పటికీ అది ఆ వేగాన్ని బట్టి కూడా ఒకప్పుడు ముందుగానే వస్తే రావచ్చు. ఇంచుమించు కార్తీక మాసం ప్రారంభించినట్లయితే కొవ్వూరు దగ్గర నుంచి అటుపై భాగంలో వివాహాలన్నీ చక్కగా చేసుకోవచ్చు అని. ఇంకొక రహస్యం ఏమిటి అంటే, మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అని ఒక మాట ఒకటి ఉన్నది. అంటే ఇంచుమించుగా చైత్రమాసం ప్రారంభంలో వస్తుంది అది. ఆ తర్వాత కళింగ ఘూర్జర దేశాలు ఉన్నాయి, అంటే పలాస దాటి ఆ ప్రదేశాల్లో సంవత్సరం పొడవునా కూడా చేసుకోరాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. దీనికి మీ గోదావరి పుష్కరాలు అయితే పనికొస్తుందా,
మా తుంగభద్రా పుష్కరాలు అయితే పనికిరాదా, మా నదికి తక్కువేమిటి, మా కృష్ణా నదికి తక్కువేమిటి అని లోకంలో కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇది పుష్కర నిమిత్తం కాదు. ఒకవేళ ఆ నదుల ప్రాంతంలో నదులు పుష్కరాలు వచ్చినప్పుడు ఏదైనా ఆ 12 రోజులు పితృకార్యాలు కూడా చేయవలసిన రోజులు కనుక వాటిని మానేస్తే మానేయవచ్చునేమో తప్ప దానికి కూడా శాస్త్రం ఎక్కడా చెప్పబడి లేదు. ఆ మిగిలిన రోజుల్లో సంవత్సర కాలంలో ఎప్పుడూ మానవలసిన పని లేదు. ఒక గోదావరి పుష్కరాలకైనా అనంటే గోదావరి పుష్కరం నిమిత్తం కాదు. దీనికి సింహరాశిలో ప్రవేశించడం, ఆ గురుడు సింహరాశిలో గురుడు ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు వస్తాయి. మరి గోదావరికి పుష్కరాలు వస్తాయి కనుక బండ గుర్తుగా గోదావరి పుష్కర సంవత్సరం అని చెప్పి ఇక్కడి ప్రాంతంలో అలవాటుగా మాట్లాడడం ఉంది తప్ప ఇది పుష్కరములతో నిమిత్తమైనటువంటి విషయం కాదు. కనుక భారతదేశం యావత్తూ కూడా ఈ వివాహ ఉపనయనములు చేయడానికి పనికిరానిటువంటి కాలంగా దీన్ని గ్రహించాలి. సింహరాశిలో 5 పాదములు గడిచే వరకు ఆ తరువాత కొవ్వూరు ప్రాంతం దగ్గర నుంచి చక్కగా వివాహాలు చేసుకోవచ్చును అననే శాస్త్రం చెబుతున్నది. వాటిని చేసుకోవచ్చు. ఇది కేవలం నదీ సంబద్ధమైనటువంటి విషయం కాదు. ఆ నదీ తీరం వాసులకైతే పుష్కరాలు కానీ మనకేమిటి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది మాత్రం శాస్త్రసమ్మతమైనటువంటి విషయం కాదు. మూఢం వచ్చినప్పుడు, శుక్రమూఢం కానీ గురుమూఢం కానీ వచ్చినప్పుడు ఎట్లా అయితే ఆ కాలంలో శుభకార్యాలు చెయ్యమో అవి కూడా చెవులం దగ్గర నుంచి నిషేధం తప్ప అంతకు పూర్వం, అంటే పుట్టు వెంట్రుకలు తీయడం దగ్గర నుంచి నిషేధం తప్ప అంతకు పూర్వం ఉండే నామకరణం, అన్నప్రాశనం, ఆ తర్వాత సీమంతం, పుంసవనం ఇట్లాంటి కార్యాలకు ఇదేమీ అవరోధకం కాదు. ఈ విధంగా పుష్కరముల యొక్క స్వరూపాన్ని తెలుసుకుని 12 రోజులు చేయవలసిన విశేషములు కూడా ఇంకా వేరే చెప్పబడి ఉన్నాయి. ఆ 12 రోజులు చేయవలసిన విశేషాలు చేసినటువంటి వారు మహాఫలితాన్ని పొందుతారు. దాంతోపాటుగా ఈ నదీ తీరంలో చక్కగా 3 రోజులు మినిమం ఉండి స్నానం చేసి వెళ్ళినట్లయితే దాని యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు పరిపూర్ణంగా. ఏదో వచ్చాం మురిగేశామని కాకుండా. అయితే ఆ స్నానం చేసేటప్పుడు కూడా వస్త్రాలు, ప్యాంట్లు, షర్ట్లు, చెప్పుల జోడుతో సహా లోపలికి వెళ్ళిపోతూ ఉండడం ఉన్నది. నదికి స్నానానికి చెప్పుల జోడుతో తొడుక్కుని వెడితేనే అసలు ఫలితం దక్కదు. తీర్థయాత్రలకు చెప్పుల జోడు తొడుక్కుని వెడితే ఫలితం దక్కదు అని శాస్త్రం చెబుతున్నది. కనీసం వాటిని దూరంగా ఇంటి దగ్గర విడిచిపెట్టేసేసి ఆ తీరంలోనైనా చెప్పులు తొడుక్కోకుండా లోపలికి దిగాలి. మట్టి 3 పర్యాయాలు ఆ నదిలో వెయ్యాలి. తర్వాత 2వ వస్త్రం లేకుండా స్నానం చేస్తే అది చాలా దోషం. కారణం ఏమిటి అంటే 10 రోజులు పితృకార్యాలు చేసేటటువంటి సమయంలో మరణించినప్పుడు ఏకవస్త్రంతో స్నానం చేసి ఆ ఏకవస్త్ర స్నానాన్ని ఆ ప్రేతకు, మరణించినటువంటి వానికి ఇస్తారు ఆ ఫలితాన్ని. అట్లాంటి స్నానం ఉత్తప్పుడు చేయకూడదు కనుక 2 వస్త్రములు కనీసం కట్టుకునేదోటి పైమేదోటి ఉండేటట్లుగా చూసుకొని స్నానం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. అట్లాగే నదిలో స్నానం చేసేటప్పుడు ప్రవాహాభిముఖంగా స్నానం చేయాలి. అంటే ప్రవాహం ఏ మూల నుంచి వస్తుందో అది ఏ దిక్కైనప్పటికీ కూడా అభ్యంతరం లేదు. ఇక్కడ ఇలాగా దక్షిణవాహిని గంగా అని చెప్పేసి ఇక్కడ ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి వస్తుంది కనుక ఉత్తర దిక్కుగా తిరిగి స్నానం చేయడం కుదురుతుంది. ఒకవేళ ఎక్కడైనా నదిలో అటువంటి సావకాశం లేకపోతే ఆ దక్షిణ దిక్కు నుంచి ప్రవహించే నదైనా దక్షిణ దిక్కుగానే తిరిగి స్నానం చేయాలి. ప్రవాహవతక స్నానం, ప్రవాహానికి అభిముఖంగా ప్రవాహాభిముఖ స్నానం చేయాలన్నమాట. ఆ తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, పుష్కరరాజుని పూజ చేయటం, బృహస్పతిని పూజ చేయటం, గోదావరి మాతను పూజ చేయటం ఈ ప్రధానంగా చేయవలసినటువంటి కర్తవ్యాలు. ఒక మండపం వేసుకొని దాంట్లో గోదావరి నదిని, బృహస్పతిని, పుష్కరరాజును ఆవాహనం చేసి వారికి పూజ చేసి ఆ పూజా ప్రసాదాన్ని స్వీకరించి ఆ పూజ చేసినటువంటి వాటినన్నింటినీ కూడా పుష్పాదులు వాటిని నదిలో కలిపేసేయటం. ఇవి ప్రధానంగా పుష్కర కాలంలో అందరూ చేయదగినటువంటి పనులు. పొరపాటున మా తల్లిగారి మీద మాకు అభిమానం ఉండి ఆవిడ లేదు కదా ఆమెకు పిండ ప్రదానం చేస్తామని చేయకూడదు. తండ్రి గారు లేని వారు మాత్రమే పిండ ప్రదానాదుల్లో అధికారులు తప్ప మిగిలిన వాళ్ళకి ఆ అధికారం లేదు. పొరపాటున అట్లా చేస్తే దానివల్ల దోషములు కూడా సంభవిస్తాయి అంటుంది శాస్త్రం చెప్పే మాట. కనుక ఈ చెప్పబడినటువంటి విధులను చేతనైనంత వరకు అందరూ ఆచరిస్తూ గోదావరి పుష్కర ప్రభావాన్ని, ఫలితాన్ని మళ్ళీ 12 ఏళ్ల వరకు రాదు, ఎన్నాళ్ళకి వస్తుంది అనేటటువంటిది మనం కావాలంటే వచ్చేది కాదు. కనుక 12 సంవత్సరములకు వచ్చే అలభ్యయోగం లాంటి పుణ్యకాలం కనుక చక్కగా ఆ గోదావరి విధులను, ఆ నదీ స్నానాది విధులను అన్నింటినీ కూడా చక్కగా పాటిస్తారు అని చెప్పి ఆ ప్రజలకందరికీ కూడా ఈ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వస్తి.